చల్ల రమేష్ అనే వ్యక్తి 2021లో బ్రహ్మరా టౌన్షిప్కు కొంత భూమిని ఇచ్చానన్నారు. తమ్మ వెంకట్రావు వద్ద 11 లక్షలు అప్పుగా తీసుకొని ష్యూరిటీగా కొంత భూమిని సేల్ డీడ్ చేశానన్నారు. ₹2 వడ్డీ అని ₹10 ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆవేదన చెందారు. మరలా ఆ భూమిని తనదని మరొకరికి విక్రయించి సేల్ డీడ్లో ఉన్న భూమిలో రోడ్లను ధ్వంసం చేశారని ఆవేదన చెందాడు. 30 లక్షలు తమ్మ వెంకట్రావుకు చెల్లించినా వెంకట్రావు ₹10 వడ్డీ కూడా చెల్లించామన్నారు. తిరిగి తమపైనే కేసు పెట్టి 2021 నుంచి తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఇది అతని రైటింగ్. అదే 19 లక్షలు 11 లక్షలు ఇది అదే 11 లక్షలు 19 లక్షలు. దీనికి ₹2 పన్నాలు కట్టాడు. అంటే వెంచర్ రూపంలో మారగానే నాకు ₹10 వడ్డీ 8 నెలలకు 25 లక్షలకి ₹20 లక్షల వడ్డీ లెక్కేసి పంపించేసి చెప్పింది. వాస్తవంగా అయితే బ్రహ్మరా టౌన్షిప్ నేను పొలం మీద అతను కాదు, అతను నాకు వడ్డీకి ఇచ్చిన అతనితో పాటు ఈ గుండా సుబ్బారావు గారు ఇంకా 4-5 దగ్గర నేను వడ్డీ ఉంటాను కాబట్టి నేను తీసుకున్న మాట నిజం. అదే ₹10 వడ్డీ కట్టాడు. అతని భూమి అయితే వడ్డీ కట్టి నాకు ఇవ్వడం అసలు భూమి లేదండి. అది నా భూమి అండి. భూమి నాది. ఈయన ఇచ్చాడు నాకు ఫైనాన్స్. ఈయన పేరు మీద, ఈయన తమ్ముడు పేరు మీద, ఈయన తాలూకు పేరు మీద 18 ఎకరాలు నేను ఈయన కూడా 18 ఎకరాలు పెట్టాను, ఇచ్చాను. ఆయన వచ్చి టైంకి రిజిస్టర్ చేశాడు. అతని డబ్బులు అతను తీసుకున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చాడు. ఇప్పుడు అతను ₹11 లక్షలు ఇస్తే ఇంకో 10 లక్షలు పెట్టుకున్నామండి. ఇద్దరం కలిసి ఆయన 11 నేను 10 పెట్టి ఆయన పేరు పెట్టాను. రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఆరోపణ చేస్తారు. తనదైతే వడ్డీ లెక్కెట్టేస్తారండి. చూడండి 11 లక్షలు 19 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ 9 లక్షలు ఉంది. దానికి మేము అప్పట్లో ₹15 లక్షల కొన్నాము. రిజిస్ట్రేషన్ 9 ఉంది. నాకు ఇచ్చింది 11 లక్షలు. అతను ఎకరం 7 సెంట్లకు 11 ఇచ్చాడు. 2 ఎకరాల పొలానికి 19 లక్షలు ఇచ్చాడు. అది అందరికీ తెలుసు. ఈ పార్ట్నర్లో నాతో పాటు అక్కడ కొన్నోళ్ళకి తెలుసు, అతనికి తెలుసు. అతని గురువు గారు ఒక ఆయన ఉన్నారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమౌళి మూర్తి గారు, శ్యామనగర్లో ఉంటారు. ఆయన కూడా నాకు ₹15 లక్షల డబ్బులు ఇచ్చాడు. అతనికే తెలుసు. అతన్ని తీసుకెళ్ళి అతను ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన ఉన్నదని చెప్తాడు. ఎందుకు ఆయనకి ఇవ్వాలి భూమి రమేష్ గారి దగ్గర ఇచ్చామని అతను చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇస్తానంటాడు, నాకు ఎక్కువ డబ్బులు కావాలని ఆశిస్తాడు. ఇదివరకు వీళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందారు వైసీపీ వాళ్ళతో కలిపి.
రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎలిగేషన్ ఏముంది? రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎలిగేషన్ ఏముంది? దానికి సంబంధించినటువంటి పేమెంట్లు ఏవైతే చేశారో అవన్నీ చెక్ బౌన్స్ అయినాయి అనేది ఆయన ఎలిగేషన్ చేస్తున్నారు. పేరు మీద ఉంది. అతని పేరు మీద ఉంది. అతను అగ్రిమెంట్ చేశారు కదా, అతని డబ్బులు అతనికి ఇచ్చారు కదా. ఇవ్వలేదనేది ఇవ్వకపోతే చెక్కులు ఉండే గురిజాల కోర్టులో కేసు ఉంది అంటాడు. ఈ పొలం మీద, ఆ 4 ఎకరాల మీద కాదు. అదే అతను అంతే చెప్తాడు సార్. ఈ సర్వే నెంబర్ చూడండి, నేను చెప్పేది సార్. గురిజాల కేసు ఉండే పొలము, ఆ 4 ఎకరాలు 90 సెంట్లు. ఒకటో కాదు, మీరు పత్రిక రమేష్ గారు ఆయన అనేది ఏంటంటే 4 ఎకరాలు 90 సెంట్లు ఒక ముక్క, 3 ఎకరాల చిల్లర ఉంది ఇంకొక ముక్క, రోడ్డు ఎమ్మటి ఉంది. మరి అగ్రిమెంట్ 490. ఇప్పుడు చేయాల్సింది 3 ఎకరాలు 7 సెంట్లు. మీరు 3 ఎకరాలు 7 సెంట్లు ఆ రోడ్డు ఎమ్మటి ఉన్నది ఇప్పుడు అమ్మవారికి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి నేను అది కూడా తప్పండి. 3 ఎకరాలు 7 సెంట్లు ఇప్పుడు ఎక్కడ ఉందో మనం అందరం వెళ్దాం. అది ఎక్కడో లాస్ట్ ఉంటుంది. రోడ్డు అమ్మటి లేదు. రోడ్డు అమ్మటైనా అదంతే చెప్తాడు. మీకు కూడా చెప్తాడు, నాకు కూడా చెప్తాడు. 7 ఎకరాలు కలిపి ₹1 కూడా ఇవ్వలేదండి. ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినాయి. మొత్తం 30 లక్షల రూపాయలు అమ్మమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఈ 4 అంటే ఎకరాలు డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసేసాడు. ఇంతకుముందు 4 ఎకరాలు 90 సెంట్లు అగ్రిమెంట్ మాత్రమే లేదు సార్. రాసుకున్నారు. 4 ఎకరాలు 90 సెంట్లు ఆల్రెడీ అతను 2 ఇయర్స్ క్రితమే రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయా? 4 ఎకరాలు 90 సెంట్లు ఇంతకుముందు అగ్రిమెంట్ చేశాడు. అది రిజిస్ట్రేషన్ కూడా చేసేసాడు. ఈ 3 ఎకరాలు 7 సెంట్లదే ఇప్పుడు వీళ్ళు చేయమని అడుగుతున్నారు. ఈ 3 ఎకరాలు 7 సెంట్లు అగ్రిమెంట్ ఉందా మీ దగ్గర? రిజిస్టర్ డాక్యుమెంట్ ఈ 3 ఎకరాలు 7 సెంట్లు అసలు నేను అమ్మలేదు అంటాడు కదా. అమ్మమని నా పొలంగా ఆయన ఎట్ట అమ్ముతాడు? నేను అమ్మే వాళ్ళకి ఆ పొలం నాది, నా వడ్డీకి ఇచ్చాడంటే దాని వడ్డీకి ఇచ్చినట్టు రాసి ఇచ్చాడుగా. ఇదిగో 3 లక్షల దగ్గర తీసుకున్నప్పుడు 11 లక్షలు 3 లక్షలనే అమ్మింది. లేదు, అతను ఫైనాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. నేను 11 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించా. అది ఇప్పుడు ఆ 11 లక్షలు ప్లస్ వడ్డీ తీసుకొని చేయమంటే కొంత టైం ఏమో ₹10 వడ్డీ అంటాడు. కొంత టైం ఇంకా నాకు ఇంకా పెద్దగా ఎక్కువ ఇస్తే నేను చేస్తాను, లేదా నేను చేయను. పెంచిన వాళ్ళందరూ పెన్షన్లు హ్యాండ్ రైటింగ్ తో రాసింది ఇది. 19 లక్షలు 32, 17 నెలలకు 32 లక్షలు వడ్డీ అయిందంట. అతను హ్యాండ్ రైటింగ్ తో రాసిన పేరుతో సహా రాశాడు. చూడండి, అమీన్ రైతు 2 ఎకరాలు 2 తొమ్మిది 18 లక్షలు. అది దానికి 32 లక్షలు వడ్డీ అంట. ఇదిగోండి 25 లక్షల రూపాయలకి 20 లక్షలు వడ్డీ అయిందండి 8 నెలలకు. అవేదో రోడ్లు పగలగొట్టారు అవన్నీ ఆయన చేశాడు కదా. మీరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. సిద్ధు, అది రోడ్లు నేను పగలగొట్టారు. కూడా నార్మల్ కేసు పెడతాను. రోడ్డు పగలగొట్టి 80 అడుగులు సిమెంట్ మధ్యలో డివైడర్లో మొత్తంతో సహా కానీ ఏం కాదులే, అట్లా పెట్టు. కనీసం దీని మీద పోలీసులు కానీ కనీసం యాక్షన్ కానీ ఏమీ లేదు. పోలీసులు రావడం 2 రోజులు మా మిషన్ కాపడం తీసుకెళ్లారు తప్పితే దీని మీద FIR కట్టలేదు. ఈ రకంగా సిమెంట్ రోడ్లు పగలగొడితే పేపర్లో కూడా వేశారు. మరి ఈ రోజుకి కంప్లైంట్ లేదు. ఇదిగోండి రోడ్లన్నీ ఎలా పగలగొట్టారు. ఇదిగోండి నైట్ సెల్ అయితే క్లియర్ కనపడింది. ఇదిగోండి ప్రొక్లైనర్ 1:49 నా సెల్లో ఉంది. ఇక్కడ టైం కూడా ఇదిగోండి రవిడీ లాగా. అదే ఆమె జనం పోతే ఆ మిషన్తో జనాన్ని కూడా చంపే పరిస్థితి అనమాట. చూడండి ఇవ్వండి ఒక నెల మొదలుపెట్టేది. నేను కాదంటాడు, ఇతను చేయించాడు వైసీపీ లీడర్ చేత. మళ్ళీ ఈ రోడ్డు వరకే 29 సెంట్లని రోడ్డు ఎక్కడైతే ఉందో ఆ రోడ్డు వరకే రీషైన్ చేయించుకున్నారండి. ఆ రీషైన్ చేయించుకునే క్రమంలో రాజ్యలక్ష్మి అనే సబ్ రిజిస్టర్ కూడా సస్పెండ్ అయింది. ఆమె అద్దులు తప్పు రాసుకొని ఇప్పుడు రోడ్డు వరకు అద్దులు రావుగా డాక్యుమెంట్ అది తప్పు రాసుకొని మళ్ళీ ఆమెని దాన్ని ఏమంటారు సరి చేయమని సవరణ చేయమని చెప్పని ఒత్తిడి పెడితే చివరికి ఆమె ఇది అయిపోయి ఆమె సస్పెండ్ అయింది. దీని మీద ఒక లింగారెడ్డి అనే స్టాంప్ రైటర్, కావ్య రామిరెడ్డి అనే ఒక ZPTC నా సెల్లో ఉంది. చూడండి అది ఎంత క్లియర్ గా ఉన్నాయి ఫోటో. అరాచకాన్ని సృష్టించారు 2023 7వ నెల నుంచి 9వ నెల దాకా. వీళ్ళు 2023 5వ నెలలోనే వెంచర్ ఓపెన్ చేశారు. వెంచర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 10,100 మందికో 1,200 మందికో ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఈ రకం జరుగుతుంటే కస్టమర్లు ఏమైపోతారు? వీళ్ళు చుట్టూ నర్సరీ పట్టలు కట్టుకొని నర్సరీకి సంబంధించిన ఏదో ఈ పట్టలు కట్టుకొని వాటన్నింటినీ కవర్ చేసుకోలేని వచ్చారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతవరకు దాంట్లో కంప్లైంట్ లేదు. జరిగిన ధరలో పిడుగురాల్లో ఎంక్వైరీ చేయండి.